ఒక ఊరిలో అవ్వ ఉండేది. అవ్వ ఒంటరిగా ఉండేది. ఎందుకు ఒంటరిగా ఉందంటే, అవ్వకు భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె ఎవరు బంధువుల ఇంట్లోకి పోకుండా ఆమెకు ఉన్న గుడిసెలోనే ఆమె ఆ ఊరిలో ధైర్యంగా బతికేది. ఆ ఊరిలో అవ్వన్న చాలా అందరికీ ఇష్టము. ఎందుకంటే వయసు అయిపోయింది కాబట్టి అవ్వను అందరూ ప్రేమగా పలకరించేవాళ్ళు. పెద్దవాళ్ళు కాబట్టి ఊర్లో అందరూ ఆమెకు గౌరవము మర్యాదగా పలకరించి ఏమన్నా పండగలప్పుడు చేస్తే కూడా ఆమెకి ఎత్తుకుపోయి ఇచ్చేవాళ్ళు. ఆమెతో బాగా వీళ్ళు కూడా ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఎంత మాత్రం అవకాశం ఉన్నా కూడా అవ్వ దగ్గర పోయి ముచ్చట్లు పెట్టేవాళ్ళు. అలాగే అవ్వకు తోడుగా ఉండడానికి కొన్ని కోడి పిల్లలు పెంచుకునింది. వాటిల్లో ఒక కోడి బాగా పెద్దదయ్యి రావణాసురుడు జుట్టులాగా తయారయ్యి పెద్ద జుట్టు తోక తయారయ్యి వయ్యారంగా తయారైంది. దాన్ని ఏం చేసిందంటే అవ్వ దానికి రాము అని పేరు పెట్టుకునింది. రాము అంటే అది దగ్గరకు వస్తుంది కాబట్టి అవ్వ ఆ రామును తోడుగా పెట్టుకొని హ్యాపీగా ఉంది. ఆ కోడి ఏమిటంటే ఆ ఊర్లో అప్పట్లో కోడి పుంజులు అంతగా ఉండేది కాదు. అప్పుడు అవ్వ ఇంట్లోనే బాగా హెల్త్గా ఆరోగ్యంగా కోడి పుంజు ఉండదు. అది మాత్రము ఏం చేస్తుందంటే మార్నింగ్ టైంలో కరెక్ట్గా టయానికి అది బాగా కూతలు వేసేది. అది వేసే కూతలతోనే ఊర్లో వాళ్ళు మార్నింగ్ టైంలో లేచి వాళ్ళ కార్యక్రమాలు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, దూరంగా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ, ఎక్కడైనా ఇంట్లో పని చేసుకోవడానికి కానీ, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కానీ, ఊర్లకు వెళ్ళేవాళ్ళు కానీ, ఏదైనా కూడా వాళ్ళు బాగా కోడి కూతతోనే వాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కాబట్టి అవ్వ కోడి వలన ఆ ఊరికి చాలా ఉపయోగం ఉండేది. ఆ ఊర్లో వాళ్ళు కూడా ఎంత మాత్రం సమయం దొరికినా కూడా అవ్వ దగ్గర గుడిసె దగ్గరికి వెళ్ళి అవ్వను పలకరించి కోడి రామను కూడా పలకరించి వచ్చేవాళ్ళు. ఇలా కొంతకాలము జరుగుతుండేది. ఊర్లో మాత్రం అందరూ అవ్వను ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. ఒంటరిగా ఉంది. ఆ ఊరే ఆమెకు తల్లిదండ్రి అయ్యి ఎంత ప్రేమను పెంచారంటే ఆమె బిడ్డలు ఉంటే కూడా ఆమెను అలా చూడలేరు. అలా బాగా చూసేవాళ్ళు ఊర్లో వాళ్ళు. వాళ్ళు మంచితనాన్ని అవ్వ ఎలా ఆలోచించిందంటే, వీళ్ళందరూ మన కోడిని ఇంత ప్రేమగా చూస్తున్నారు, మనల్ని ఇంత ప్రేమగా చూస్తున్నారు ఏమిటని ఆలోచన చేసింది. ఎందుకు ఇంత ప్రేమగా చూస్తున్నారు అని ఆమెకు బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. ఒక దుర్బుద్ధి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మన కోడి ఉంటేనే కదా ఈ ఊరు లేస్తారు, మేల్కుంటారు, అందరూ ఎవరెవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటారు. మన కోడిగాన లేకుండా ఉంటే, మన రాము కోడిగాన కోత వేయకపోతే వీళ్ళందరూ పనులన్నీ చేసుకోలేరు కదా. కాబట్టి మన రాము కోడి వలన వీళ్ళందరూ ఎంత బాగా హాయిగా అందరూ టయానికి లేచి ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మన రాము కోడి కోత వేస్తుంది కాబట్టే కదా వాళ్ళు మనకు టిఫిన్ తెస్తారు, పెడతారు, పండ్లు తెచ్చిస్తారు, ఊర్లో అందరూ కూడా వచ్చి మనల్ని పలకరిస్తారు. మన రాము కోడి వలన వీళ్ళకి ఎంత ఉపయోగం ఉంది అనేసి ఆలోచన వచ్చి, ఒకరోజు మనం ఏం చేద్దామంటే మన కోడిని దూరంగా తీసుకొని వెళ్ళిపోదాము. మన కోడిని దూరంగా తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు మన రాము కోడి కోత వేయదు కాబట్టి ఆ చీకటిగానే ఉండిపోతుంది. ప్రజలు ఒక్కరోజైనా ఆ ఊరి ప్రజలు ఒక్కరోజైనా వీళ్ళు బాధపడాలి. మన కోడి కోతగానే వేస్తేనే కదా ఇది తెల్లారుతుంది. సమయము మార్నింగ్ సూర్యుడు పుడతాడు, ఉదయిస్తాడు. కాబట్టి మన కోడి పుంజును మనం దూరంగా ఎత్తుకొని అడవిలోకి వెళ్ళిపోదాము. అప్పుడు ఊరు వాళ్ళు ఇంకా మనల్ని వచ్చి అడుక్కుంటారు, వచ్చి మనల్ని ఎత్తుకొని అడవిలోకి వస్తారు. ఎందుకంటే అమ్మ నీ కోడిని తీసుకొని రా, రాము కోడిని తీసుకొని రా, అది లేని దానివలన చీకటిగానే ఉంది, తెల్లారితో సూర్యుడు పుట్టలేదు, నా తల్లి రామ్మ అవ్వ నువ్వు వస్తే నేను ఇంకా ఊరు వాళ్ళు మనల్ని ఇంకా గొప్పగా చూస్తారు, ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తారు, మనవల్లే దేవుడు అనుకుంటారు. కాబట్టి మన రాము కోడిని మనం తీసుకొని అడవిలోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునింది అవ్వ. కొంతమందితో చెప్పింది, ఇలా నేను అడవిలోకి వెళ్ళిపోతున్నాను, నాకు చాలా పని ఉంది, ఇక్కడ అడవి సైడ్ వెళ్తున్నాను, నేను వస్తే రావచ్చు, రాకపోతే ఒక కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తాను, మా రాము కోడిని కూడా తీసుకొని వెళ్తున్నానని కొంతమందికి చెప్పింది. కొంతమందికి చెప్తే వాళ్ళు అవునా అవ్వ వెళ్ళిపోతున్నావా అడవిలోకి, ఒంటరిగా వెళితే భయం కాదా నీకు అంటే, నాకేం భయము, మా రాము కోడి నాకు తోడుండది, అది కోతేస్తుంది, ఆ కోతేసినప్పుడు కావాలంటే నేను వస్తాలే, కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి కొంతమందికి చెప్తే కూడా వాళ్ళు చాలామంది కూడా అంతగా అవ్వ చెప్పిన మాటలు పట్టించుకోలేదు. అవ్వ ఏమనుకునిందంటే వీళ్ళంతా మనం వెళ్ళంలే అడవిలోకి అనేసి వీళ్ళు నమ్మడం లేదు. కాబట్టి మనం వెళ్ళాలి అని ఒకరోజు గట్టిగా నిర్ణయం తీసుకొని అవ్వ ఆ కోడి పుంజను తీసుకొని తనకు కూడగా ఒకరో ఇద్దరినో తోడుగా తీసుకొని అవ్వ కొంచెం తినే ఆహారం అది ఇది తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి పోయి అక్కడ ఆ కోడి పుంజను కట్టేసుకొని బాగా నవ్వుకునింది. చూసారా మనము లేదు కాబట్టి
మార్నింగు కాదు, వాళ్ళంతా చీకట్లోనే ఉంటారు, అందరూ ఎక్కడికి పోలేరు. మన రామకోడి విలువ వాళ్ళకి తెలవాలి. చూడు ఇంకా జనాలంతా మన దగ్గరికి పరిగెత్తి వస్తారు, ఇంకా మనమనే దేవుడు అనుకొని డప్పులు మేళాలతో కూడా తీసుకొని పోతారు. మన రామకోడి పోతేనే కూతేస్తేనే తెల్లారుతుంది, లేకపోతే తెల్లారదు. కాబట్టి మనం దేవుడిలాగా కొలుసుకుంటారు వాళ్ళు. ఇంకో గుళ్ళో దేవుడిని కూడా కొలసరు వాళ్ళు. మన దగ్గర రామకోడి మహిమ వాళ్ళకి తెలవాలా. చూడు ఈ ప్రజలకు తెలవాలి బాధ, నా విలువ ఏమిటో, నేను దేవుడిలాగా నేను ఈ కోడిని పెంచాను, ఇదే దేవుడు, ఇది కోత ఇస్తుంది, దీనికి యజమాని నేను అనేసి అవ్వ అలా ఆలోచించింది. తర్వాత అవ్వ అడవిలో ఉండిపోయింది. అడవిలో ఉండిపోయే కొద్దికి మామూలుగానే తెల్లవారైంది. మామూలుగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఊర్లో ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా సరదాగా ఉన్నారు. అయ్యో మన రామకోడి లేకుండానే తెల్లారిపోయిందా చూసారా, అయ్యో మనం రామకోడి ఉంటేనే తెల్లారుతుంది అనుకున్నామే, ఏమిటి ఇలా జరిగింది అని అవ్వ ఆశ్చర్యపడుతుంది. కాబట్టి అవ్వ అది అవ్వ దుర్బుద్ధి, ఆమె మూఢనమ్మకము, ఆమె మైండ్ అలా ఆలోచించింది. కానీ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కూడా జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. ఉండేవాళ్ళు హ్యాపీగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు. కోడి పుంజులాగా అన్నీ అనుకోరు కదా. ఇప్పుడు అవేమో కోడి పుంజుతోనే మొత్తం ఉంటుంది అనుకునేది, తెల్లవారడమే కోడి పుంజు అనుకునేది. అలా కాదు కదా, జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. భగవంతుడి సృష్టి ఎవరు ఆపలేరు. ఏ టయానికి ఏం జరగాలో, ఏ టయానికి ఏవేవి ఉండాలో, ఎవరెవరు ఎట్లా ఉండాలో అవన్నీ భగవంతుడి చేతిలో నిర్ణయం ఉంటుంది. అది అవ్వ నమ్మకము. అవ్వ చేసిన పని కూడా అలా కోడిని తీసుకుని అడవిలోకి పోవడము, అక్కడ ఉండడము, ప్రజలంతా బాగుపడతారని అనుకోవడం కూడా, ఇది కూడా కొందరికి ఆదర్శం అవుతుంది. అలా ఆదర్శం అంటే అలా అనుకునే వాళ్ళకు ఇది గుణపాఠం అవుతుంది. కాబట్టి ఏమీ కాదు, ఏ పనిలో ఆగవో జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కోడి పుంజలాగా కావు అన్నీ.